శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రశ్నోపనిషత్తులో మొదటి 2 ప్రశ్నలు పూర్తయిన తర్వాత ఇప్పుడు 3వ ప్రశ్న ప్రారంభమవుతున్నది. అథ హైనం కౌసల్యశ్చాశ్వలాయనః పప్రచ్ఛ భగవన్ కుత ఏష ప్రాణో జాయతే, కథమాయాత్యస్మిన్ శరీరే, ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే, కేన ఉత్క్రమతే, కథం బాహ్యమభిధత్తే, కథమధ్యాత్మం ఇతి. ఇప్పుడు అథ ఆ తర్వాత అంటే మొదటి 2 శిష్యులు ప్రశ్నలు వేసి వాళ్ళు సమాధానాలు రాబట్టుకున్న తర్వాత హా అట ఏమట ఏనం ఈ గురువుగారిని కౌసల్యశ్చ ఆశ్వలాయన, కౌసల్యుడు అశ్వలుని కుమారుడైనటువంటి కౌసల్యుడు ప్రశ్నిస్తున్నాడు వచ్చి ఏమని, భగవన్ ఓ మహానుభావ, ఓ భగవత్ స్వరూపుడా, కుత ఏష ప్రాణో జాయతే, ఏష ప్రాణ ఈ ప్రాణము కుత జాయతే ఎక్కడి నుంచి వచ్చి ఈ శరీరంలో ప్రవేశిస్తా, జాయతే పుట్టుతున్నది, ఈ ప్రాణం ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నది అని అడుగుతున్నాడు. ప్రాణ హి ఏవం ప్రాణై నిర్ధారిత తత్వై ఉపలబ్ధ మహిమా అపి సంహతత్వాతు. ఎందుకండి ప్రాణాన్ని గురించి ఆ 2వ ప్రశ్నలో చెప్పారు కదా, ప్రాణమే సర్వాధారము అని చెప్పారు కదా, మళ్ళీ ఆ ప్రాణాన్ని గురించి అడగటం ఎందుకని? ఈ కౌసల్యుడికి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే భగవత్పాదుల వారు దానికి జవాబు చెప్తున్నారు. నిజమేనయ్యా, ప్రాణ హి ఏవం ప్రాణై నిర్ధారిత తత్వై, మిగిలిన ప్రాణాలే అంటే మిగిలిన ఇంద్రియాలన్నీ కలిసి ఆ ప్రాణాన్ని అద్భుతంగా స్తుతించినాయి, దాని యొక్క మహిమని వేణోళ్ళ కొనియాడినాయి, నువ్వు లేకపోతే మేము లేము అని ఒప్పుకున్నాయి. ఇంకా అయినప్పటికీ అలా ఒప్పుకున్నప్పటికీ నిర్ధారిత తత్వైరపి, దాని తత్వాన్ని ఈ మిగిలిన ప్రాణాలు మిగిలిన ఇంద్రియాలు నిర్ధారణ చేసినప్పటికీ ఉపలబ్ధ మహిమా అపి, తన గొప్పతనం ఏమిటో లోకానికి తెలిసిపోయినా కూడా సంహతత్వాతు, అది కూడా సంహతమైనదే. అంటే అర్థం ఏమిటి? సంహతం అంటే పోగైనది. పోగైనది ఎప్పుడూ కూడా అది తన కోసం తాను కాదు, పరార్థం కోసమే, వేరొక దానికోసమే అది పోగై ఉంటుంది. పైగా దానికి స్వతంత్ర ప్రతిపత్తి అంటూ లేదు. కాబట్టి ఈ ప్రాణం కూడా, ముఖ్య ప్రాణం కూడా సంహతత్వాతు, అది కూడా సంహతమైనదే, పోగైనదే. కాబట్టి స్యాతు అస్య కార్యత్వం, అది కూడా కార్యమే అయినది. దీనికి కూడా ఒక కారణం ఉన్నది. తతః అతః అందుకని పృచ్ఛామి అడుగుతున్నాను ఏమని, ఇది మనసులో అనుకొని ఆ కౌసల్యుడు ఈ ప్రశ్నని అడుగుతున్నాడు అన్నమాట. భగవన్ కుతః కస్మాత్ కారణాత్ ఏషః యథా అవధృత ప్రాణ జాయతే. యథా అవధృత అంటే దీనికి ధర్మాలను కూడా నిరూపించారు. ఏమిటా 2 ధర్మాలు? ప్రజాపతిత్వ ధర్మం, అతృత్వాది ధర్మాలు. ఈ 2 ధర్మాల చేత నిరూపింపబడినప్పటికీ ఏష ప్రాణ జాయతే, కస్మాత్ కారణాత్ జాయతే,
దీనికి కారణం ఏది, ఇది ఏ కారణం నుంచి పుడుతున్నది అని కౌసల్యుడు, అశ్వలాయనుడైన కౌసల్యుడు అడిగాడు. ఇంకోటి ఏమని అడుగుతున్నాడు, అధా హైనం కౌసల్యశ్చ అశ్వలాయన పప్రచ్ఛ భగవన్ కుతయేష ప్రాణో జాయతే అని అడిగాడు. తర్వాత ఇంకేమంటున్నాడు, కథం ఆయాతి అస్మిన్ శరీరే జాతశ్చ పుట్టినది కూడా కథం అంటే కేన వృత్తి విశేషణ ఏ విధమైనటువంటి ఉపాదాన కారణం నుంచి ఆయాతి అస్మిన్ శరీరే ఈ శరీరంలోకి అది రావటానికి ఉపాదాన కారణం వృత్తి కారణం ఏ వృత్తి విశేషం దానికి కారణం అని అడుగుతున్నాడు. భగవన్ కుతయేష ప్రాణో జాయతే కథమాయాతి అస్మిన్ శరీరే ఆ 2 ప్రశ్నలు అడిగాడు. దేని నుంచి పుడుతున్నది, తర్వాత ఈ శరీరంలోకి ఏ విశేషణ ఏ వృత్తి విశేషణ ఏ కారణం నుంచి అది పుడుతున్నది, మరియు ఆ పుట్టినదై ఏ విశిష్టమైన వ్యాపారం చేత ఈ శరీరంలో ప్రవేశిస్తుంది. అది వృత్తి విశేషణ విశిష్టమైన వ్యాపారం. పైనేమో కారణం అడిగారు, ఉపాదాన కారణం అడిగాడు మొదటి ప్రశ్నలో. అంతా కలిపి ఒకటే ప్రశ్న, కానీ కొన్ని అంశాలు. మొదటి అంశం ఏమిటి, భగవన్ కుతయేష ప్రాణో జాయితే అంటే ఉపాదాన కారణం ఏది. ఆ ఉపాదాన కారణం ఏది అంటే నిమిత్త కారణం కూడా దాని వెంటే ఉంటుంది ఏది. తర్వాత కథం ఆయాతి అస్మిన్ శరీరే ఈ శరీరంలోకి ఏ వృత్తి విశేషణ అంటే ఏ విశిష్టమైన వ్యాపారం చేత ఈ శరీరంలోకి వస్తున్నది ప్రవేశిస్తున్నది అంటే ఈ ప్రాణం శరీరాన్ని స్వీకరించడానికి నిమిత్తం ఏమిటి అని అర్థం. కిన్నిమిత్తం అస్య శరీరగ్రహణం ఇది అర్థః అని దాని అర్థం. ప్రవిష్టస్య శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య ప్రవిభాగం కృత్వా కథం కేన ప్రకారేణ ప్రాతిష్టతే ప్రతిష్టతి. ఇది 3వ అంశం అడుగుతున్నాడు. అంతా ప్రాణాన్ని గురించే. ఈ ప్రాణం జన్మించడానికి ఉపాదాన కారణం ఏది, ఏ ప్రత్యేక వ్యాపారం చేత వృత్తి విశేషం చేత వచ్చే శరీరంలో ఉన్నది. తర్వాత 3వది కథం ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే తనని తాను ప్రవిభజ్య ప్రవిభాగం కృత్వా కథం కేన ప్రాకారేణ ప్రాతిష్టతే ప్రతిష్టతి తనను తాను విభజించుకొని ఉన్నదట. అది ఏ విధంగా జరిగింది ఈ శరీరంలో, కేనవా వృత్తి విశేషణ అస్మాత్ శరీరాత్ ఉత్క్రమతే. ఇంకొకటి రావటం వస్తున్నది మళ్ళీ పోవటం, ఏ వృత్తి విశేషం కేన ఉత్క్రమతే దానికి కూడా వృత్తి విశేషం ఏదైనా ఉందా? ఈ శరీరంలోకి రావడానికి వృత్తి విశేషం ఉందా? వచ్చింది ఉండిపోక మళ్ళీ పోతోంది కదా, ఆ పోయేటటువంటి వృత్తి విశేషం ఏది? కేనవా వృత్తి విశేషణ అస్మాత్ శరీరాత్ ఉత్క్రమతే అంటే ఉత్క్రామతి. తర్వాత కథం బాక్ష్యం అభిధత్తే బాక్ష్యం అధిభూతం అంటే ఈ భౌతిక తత్వాన్నంతటిని కథం అధిభూతం అధిదైవతంచ అధిభూతాన్నే కాదు అధిదైవతాన్ని. ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వచ్చింది. 3 ఆధ్యాత్మికం ఈ ఉపాధిలో ఉన్నది, ఆధిదైవికం దైవానికి సంబంధించినది అంటే ఆయా ఇంద్రియాల యొక్క అధిదేవతలు వాళ్ళ స్వరూప స్వభావాలు, అది అధిదైవికం. అలాగే ఆధిభౌతికం అంటే ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి ఈ విశేషం అంతా. ఇది ఆధిభౌతికంగా ఆధిదైవికంగా అది కథం బాహ్యం అభిదత్తే. ఆది దైవికంచే ఎలా వాటిని కూడా ప్రాణం అది నిలిపే ఉన్నదని మీరు ఇంతకుముందు ప్రశ్నకి జవాబు చెప్పారు కదా, అది ఎలా జరుగుతుంది? అభిదత్తే అంటే ధారయతే. కథం అధ్యాత్మం. సరే ఇంకా ఎందుకు అధ్యాత్మాన్ని కూడా ధరించి అదే కదా, అధ్యాత్మాన్ని ఆదిదైవికాన్ని ఆది భౌతికాన్ని అన్నింటినీ అది ఎలా ధరించి పట్టుకొని ఉంటున్నది. ఆ దాని మూలానే ఈ 3 ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తత్వాలన్నీ నిలిచి ఉన్నాయి. ఎలాగా? ఇది అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకున్నట్లయితే మనకి 2 ఉపయోగాలు ఏమిటి? ఎదురుగుండా కనిపించే ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలోనూ ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణాన్ని గురించిన రహస్యం తెలుసుకోవటం అది
ఒక గొప్ప విశేషాన్ని, ఒక విద్యను నేర్చుకున్నట్లు అవుతుంది. అంటే మనం మన యొక్క విజ్ఞానాన్ని విస్తృతపరుచుకున్నట్టు అవుతుంది. రెండవది, దాని యొక్క ఆ విశేషాలు తెలిస్తే అది ఉపయోగించుకొని మనం ఈ ఉపాధిలో నుంచి బయటపడి పునరావృత్తి రహితమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఎలా ప్రవేశిస్తాము అనే ఈ రెండు విషయాలు మనకి అవగాహనలోకి వస్తాయి. అదే ఈ మొట్టమొదటి ప్రశ్నలో అడుగుతున్నారు. ఏమని? అధహైనం కౌసల్యశ్చ ఆశ్వలాయన పప్రచ్ఛ భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయాత్యస్మిన్ శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే కేన ఉత్క్రమతే కథం బాహ్యమభిధత్తే కథం అధ్యాత్మం. బాహ్యం అంటే ఆది దైవికాన్ని కూడా అని భగవత్పాదులు అర్థం చెప్పారు. కాబట్టి ఆ కథం ఆధ్యాత్మం అని ప్రశ్న మూలంలోనే ప్రశ్న ఉన్నది. ఈ విధంగా పిప్పలాదుణ్ణి అశ్వలుని యొక్క పుత్రుడైన కౌసల్యుడు వచ్చి ప్రశ్నించాడు. ఓ మహానుభావ, ఈ ప్రాణం దేని నుంచి పుట్టుతున్నది? ఉపాదాన కారణం చెప్పు. ఈ శరీరంలోకి ఎలా వస్తున్నది అంటే వృత్తి విశేషం చెప్పు. తర్వాత తనని తాను ఏ విధంగా 5 విధాలుగా ప్రవిభాగం చేసుకుని నిలిచి ఉంటుంది, అది ఏ వృత్తి విశేషం, అది కూడా చెప్పు. దేని చేత పైకి బయటికి వెళ్ళిపోతుంది, అది చెప్పు. బాహ్యాన్ని అంటే అధిభూత అధిదైవతాల్ని, అదేవిధంగా అధ్యాత్మాన్ని కూడా ఈ ప్రాణం ఎలాగా నిలబెడుతూ ఉన్నది. అధహైనం కౌసల్యశ్చాశ్వలాయన పప్రచ్ఛ భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయాత్యస్మిన్ శరీరే ఆత్మానం ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే కేన ఉత్క్రమతే కథం బాహ్యమభిధత్తే కథం అధ్యాత్మం ఇది. ఇప్పుడు ఈ కౌసల్యుడు అడిగిన ప్రశ్న పూర్తి అయింది. ఇంకా గురువుగారు దాని మీద విని ఆ ప్రశ్న విని అంటున్నారు. ఏవం పృష్ట తస్మై సహా ఏవం పృష్ట, ఈ విధంగా అడగబడినటువంటి పిప్పలాద మహర్షి అంటున్నాడు. తస్మై సహోవాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టోసి ఇతి తస్మాత్ తేహం బ్రవీమి అంటున్నాడు గురువుగారు. ఏమని? తస్మై సహ హ ఉవాచ, ఆ కౌసల్యుడితో పిప్పలాద మహర్షి అన్నాడట. ఏమని? అతి ప్రశ్నాన్ పృచ్ఛసి, నువ్వు చాలా అతి ప్రశ్నలు అడిగావయ్యా. అతి ప్రశ్నలు అంటే అతి కఠినమైన ప్రశ్నలని అర్థం చెప్తున్నారు. తస్మై సహా హ ఉవాచ ఆచార్య. ఏమని? ప్రాణ ఏవ తావత్ దుర్విజ్ఞేయత్వాత్ విషమ ప్రశ్నార్హ. అసలు ప్రాణమే దుర్విజ్ఞేయమయ్యా. అటువంటి ప్రాణాన్ని ఒక ప్రశ్నతో అడక్క నువ్వు 4-5 వరుసనే దాని మీదే ప్రశ్నలన్నీ సంధించావు. అందువలన ఇవి విషమ ప్రశ్నార్హ. ఇప్పుడు ఏమైంది? ఇన్ని ఉపప్రశ్నలు వచ్చి చేరటం వలన ఆ ప్రాణానికి సంబంధించినటువంటి సందేహం కాస్త, ఆ ప్రశ్న కాస్త విషమ ప్రశ్న, కఠినమైన ప్రశ్న అయిపోయింది. తస్మై సహా హ ఉవాచ ప్రాణ ఏవ తావత్ దుర్విజ్ఞేయత్వాత్ విషమ ప్రశ్నార్హ తస్యాపి జన్మాదిత్వం పృచ్ఛసి. అటువంటి దుర్విజ్ఞేయమైన ప్రాణాన్ని గురించే, ఆ జ్ఞానాన్ని అంటే ఇక్కడ ప్రాణం యొక్క ప్రాణానికి సంబంధించిన విషయాన్ని, జ్ఞానాన్ని అంటే ఉపాసన కోసమే అడుగుతున్నామని చెప్పుకోవచ్చు. దాని యొక్క జన్మాదిత్వం పృచ్ఛసి, ఆ ప్రాణానికి సంబంధించినటువంటి జన్మ, వ్యాప్తి, ప్రవేశం, నిర్గమనం మొత్తం అంతా ఈ 3 తత్వాల్ని కూడా పట్టి ఉంచటం, ఇలాంటి ప్రశ్నలు నువ్వు అడిగావు కదా. అందుకనే నేనేమంటున్నానంటే బ్రహ్మిష్ఠ అసి, నువ్వు బ్రహ్మిష్ఠుడవు అయి ఉన్నావు. ఇది అతిశయేన త్వం బ్రహ్మవితు, నువ్వు బాగా అధికమైన బ్రహ్మవేత్తవి. అంటే బ్రహ్మని గురించి చాలా చక్కగా, సూటిగా, ఎక్కువగా నువ్వు ధ్యానిస్తున్నావు, ఆలోచిస్తున్నావు, భావిస్తున్నావు.
బ్రహ్మలోనే నిరంతరం నువ్వు ఉంటున్నావు. కాబట్టి నువ్వు బ్రహ్మిష్ఠ అసి అతః తుష్ట అహం. నీ ఆ బ్రహ్మిష్టత్వానికి నేను అహం తుష్ట. తస్మాత్ తే తుభ్యం బ్రవీమి. ఏమన్నాడు ఆయన? తస్మై సహోవాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్ఠ అసి ఇతి తస్మాత్ తే అహం బ్రవీమి. కాబట్టి నీ బ్రహ్మిష్టత్వానికి, తర్వాత అతి ప్రశ్నత్వానికి, ప్రాణాన్ని గురించిన జ్ఞానాన్ని అడగటమే. జ్ఞానం ఎందుకు అంటే ఉపాసన కోసమే. ఇక్కడ జ్ఞానం అంటే ఉపాసనే అనే ఈ విషయాలన్నీ నీలో ఉన్నాయి. ఇంత ఆతృత నీలో ఉంది కాబట్టి తెలుసుకోవాలనే జిజ్ఞాస. అహం తిష్టోస్మి అహం బ్రవీమి. నేను నీకు చెప్తాను. యత్ పృష్టం, నువ్వు ఏదడిగావో దానికి సమాధానం చెప్తున్నాను నేను, విను. ఇప్పుడు మహర్షి జవాబు చెప్తున్నాడు. ఏమని? ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైష పురుషే ఛాయ ఏతస్మిన్ ఏతతు ఆతతం మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే. ఈ ప్రశ్నకి జవాబు చాలా విపులంగా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నారు గురువు గారు. ఎక్కడి నుంచి నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటి అడిగావు ముందు అంటే, భగవన్ కొతయేష ప్రాణో జాయతే, ఎక్కడి నుంచి పుడుతున్నది, దేని నుంచి పుడుతున్నది అని అడిగావు కదా. విషయం సూటిగా స్పష్టంగా మళ్ళీ మధ్యలో ఏ విధమైనటువంటి అనుమానాలకి ఆస్కారం లేకుండా చెప్పేస్తున్నాం, విను. ఆత్మన ఏష ప్రాణో జాయతే. ఆత్మ నుంచే ఈ ప్రాణం జన్మిస్తున్నది. ఆత్మ అంటే పరమాత్మే, ఈ సృష్టికి అంతటికీ స్వరూపమే. ఈ సృష్టి ఉందా లేదా అనే విషయం అలా ఉంచి అంతటా వ్యాపించి ఉన్న తత్వమే పరమాత్మ తత్వం. పరమాత్మ తప్ప మరొకటి ఏదీ లేదు అని ఉపనిషత్తులన్నీ నిర్ద్వంద్వంగా ఏ పరమాత్మని గురించి ఘోషించినయో ఆ పరమాత్మ నుంచే ఆత్మనః ఏష ప్రాణః జాయతే. ఆత్మనః అర్థం చెప్తున్నారు స్వామివారు. పరస్మాత్ పురుషాత్ అంటే పురుషోత్తముడు అనబడే ఆ అక్షరాత్ సత్యాత్ పరస్మాత్ పురుషాత్ ఏషః ఉక్త ప్రాణః జాయతే. 4 విశేషణాలు చెప్పాడు ఆయన. ఏమిటి అంటే, ఆయన పరస్మాత్ పురుషాత్ అంటే పురుషోత్తముడు, ఇంకా అంతకంటే పరమమైనటువంటి పురుషుడు లేడు. పురుషుడు అంటే ఇక్కడ పురుషయనాత్, ఈ మొత్తం సృష్టిని అంతటిని వ్యాపించి అందులో శయనించి ఉన్నాడు కాబట్టి ఆయనే పురుషుడు. పరస్మాత్ పరమ పురుషుడు, పరస్మాత్ పురుషాత్, పైగా అక్షరాత్ ఆయన అక్షరుడు, అక్షర బ్రహ్మ అంటే క్షరం అన్నది లేదు. క్షరం అంటే నశించిపోవటం అనే లక్షణం లేనటువంటి పరమ పురుషుడి నుంచే ఈ ప్రాణం జాయతే పుడుతున్నది. అక్షరాత్ పైగా అదే సత్యము. ఇదొక అద్భుతమైన మాట. ఇంకా మిగతాదంతా సత్యం కాదు, అసత్యము. అదే సత్తు, మిగతాది అసత్తు. అసత్తు అంటే లేనిదే కానీ కనపడుతున్నది అంటే అలా కనపడుతుంది. దృష్టి భేదం, దృష్టి దోషం వల్ల కనిపిస్తుంది. దృష్టిలో భేదం ఏర్పాటు చేసుకొని చూస్తే కనపడదు అది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇప్పుడు ఆత్మనః అంటే అర్థం చెప్తున్నారు స్వామివారు. పరస్మాత్ పురుషాత్ అక్షరాత్ సత్యాత్ ఏషః ఉక్త ప్రాణః జాయతే పుడుతున్నది. అదేమిటండి? అక్షరము, సత్యము, పరమ పురుషము మరి అయినటువంటి అంతటా వ్యాపించినది, దాని నుంచి ఈ ప్రాణం ఎలా పుట్టి ఇది ఎక్కడ ఉంటుంది? ఇది ఉన్నప్పుడు ఆ అంతటా వ్యాపించింది ఎక్కడ ఉంటుంది? దీనికి చోటిస్తున్న ఇలాంటి అనేక అనుమానాలన్నింటికీ ఆస్కారం అవుతున్నదండి మీ జవాబు అంటావా? దానికి సరి అయిన సమాధానంగా ఒక దృష్టాంతం ఇస్తాం, దాన్ని బట్టి నువ్వు గ్రహించుకో. ఏమిటి? కథం ఇత్యత్ర దృష్టాంతః. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా విను. యథా లోకే ఏషా పురుషే శిరఃప్రాణ్యాది లక్షణే నిమిత్తే పురుషే ఏషా ఛాయ.
లోకంలో పురుషుడు ఉన్నాడయ్యా, ఆయనకి శరపాణ్యాది తల, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ఎండలో నడిచిపోతున్నాడు. అక్కడ అక్కడ నీడ పడింది. ఈయనలో ఏ లక్షణాలు ఉన్నాయో పాణ్యాది లక్షణాలు, ఆ నీడకు కూడా ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. నిమిత్తే ఛాయ నైమిత్తికి జాయతే. అటువంటి ప్రాణ్యాది లక్షణే నిమిత్తే, అది నిమిత్త కారణం. అటువంటి లక్షణాలు కలిగిన ఏంటి లక్షణాలు అవి? శిరహ, పాణి ఆది లక్షణాలు కలిగిన నిమిత్తమూతమైనటువంటి ఆ ఛాయ, యశా పురుషే ఛాయ, ఆ నీడ ఎలాగా వచ్చి పడుతుందో అది నైమిత్తికి, అంటే ఆ నిమిత్తాన్ని ఆధారం చేసుకుని వచ్చిన నీడ ఇది. ఆ నిమిత్తం లేకపోతే ఛాయ లేదు అని నువ్వు అర్థం చేసుకోవాలి. జాయతే తద్వతు ఏతస్మిన్ బ్రహ్మణి, ఇందాక మేము చెప్పినటువంటి ఆత్మనః అనే పరబ్రహ్మం ఉన్నదే, దాని నుంచి బ్రహ్మణి ఏతతు ప్రాణాఖ్యం ఛాయాస్థానీయం, ఆ పరబ్రహ్మ నుంచే పురుషుడి నుంచి నీడ వచ్చినట్లే ఆ నిమిత్తమైన పురుషుడి నుంచి నైమిత్తికమైన ఛాయ వచ్చినట్లే పురుషుడిలో ఏ లక్షణాలు పైకి కనిపించేవన్నీ ఉన్నాయో ఈ నీడలో కూడా ఛాయ, తల, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయో, అది నడిస్తే ఇది నడుస్తోంది, అది చెయ్యెత్తితే ఇది చెయ్యెత్తుతోంది, ఇది ఎలా జరుగుతున్నదో అలాగే ఏతస్మిన్ బ్రహ్మణి ఏతతు ప్రాణాఖ్యం ఛాయాస్థానీయం అనృత రూపం తత్వం సత్యే పురుషే ఆతతం సమర్పితం ఇచ్చేతతు. అది చెప్తున్నారు. యథైషా పురుషే ఛాయ ఏతస్మిన్ ఏతతు ఆతతం. ఏతస్మిన్ అంటే ఎవరి యందు? అంటే బ్రహ్మణి పరమాత్మ యందు. ఏతస్మిన్ ఏతతు అంటే ఈ ఛాయా స్థానీయం, ఇదే ప్రాణాఖ్యం. నువ్వు ప్రాణం అంటున్నావే, ఆ ప్రాణమే ఛాయ వలే. ఎక్కడ ఛాయ వలే? పురుషుని యొక్క ఛాయ వలే ఈ పరబ్రహ్మ నుంచే ప్రాణం అనేది ఛాయ వలే ఛాయాస్థానీయం, ఛాయాస్థానంలో ఉన్నదిగా అన్నట్లు అనిపించే అనృత రూపం. ఇందాక ఛాయను నైమిత్తికం అన్నారు, ఇప్పుడు ఇది అనృత రూపం. సత్యమే అనృతం అంటే ఋతం కానిది. ఋతమేది? బ్రహ్మ. అనృతమేది? ఆ బ్రహ్మ నుంచి ఛాయలాగా వచ్చి పడుతున్నటువంటి, కనపడుతూ ఉన్నటువంటి ఈ ప్రాణమే అనృత రూపం. తత్వం, అనృత రూపమైన తత్వము, దాని యొక్క స్వభావం ఏమిటి? అనృతం, నిజం కాదు, అసతు. మరి దాని నిమిత్తం ఏది? సతు. ఇందాక పురుషుడు ఛాయ, పురుషుడికి ప్రాణం ఉంది, దీనికి ప్రాణం ఉందా? లేదు. ఇందులో ఏది ఎవరి మీద, దేని మీద? పురుషుడు. అక్కడ పురుషుడు లేకపోతే ఛాయ ఉండదు. అలాగే ఏతస్మిన్ బ్రహ్మణి, ఈ బ్రహ్మ లేకపోతే, ఈ పరమార్థ సత్యం లేకపోతే ఇది అనృతమే. ఈ విధంగా ఇదే ఆత్మ యొక్క పుట్టుక. నువ్వు అడిగావు కదా, ఏమని అడిగావు? భగవన్ కుత ఏష ప్రాణో జాయతే అన్నావు. కథం ఆయాత్యస్మిన్ శరీరే, ఈ శరీరంలో ఎలా వస్తుంది అన్నావు. సరే, ఇప్పుడు మేమేం చెప్పాము? ఆ పరబ్రహ్మ నుంచి ఈ ఛాయాస్థానీయమైన అనృత రూపమైన ప్రాణం అనే పేరు కలిగిన ఈ తత్వం ఆతతం సమర్పితం, సమర్పింపబడినది. ఇది యథార్థం కాదు. ఈ తత్వం నీడలాగా వ్యాప్తి పొందింది. ఛాయా ఇవ దేహే, దేహం నుంచి ఛాయవలే. సరే, ఇక ఇంకొకటి ఏమని అడిగావు నువ్వు? కథమాయాత్యస్మిన్ శరీరే, ఈ శరీరంలోకి భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయాత్యస్మిన్ శరీరే, ఈ శరీరంలోకి ఎలా వచ్చింది అని అడిగావు. ఇప్పుడు ఏం చెప్తున్నావు? మనోకృతేన, యథైషా పురుషే ఛాయ ఏతస్మిన్ ఏతదాతతం మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే,
ఈ శరీరంలోకి మనోకృతేన ఆయాతి. అంటే మనోకృతేన అంటే మనస్సంకల్ప ఇచ్ఛాది నిష్పన్న కర్మ నిమిత్తం ఇచ్చేతదు. ఆ కారణంగా కృతేన, ఆ కారణంగా. ఏ కారణంగా? మనస్సులో కలిగేటటువంటి సంకల్పాలు వికల్పాలు, అలాగే ఇచ్ఛ అంటే కోరికలు, తర్వాత ఇంకా ఇలాంటివన్నీ వీటి నుంచి నిష్పన్న పుట్టుకొస్తున్నటువంటి కర్మలే నిమిత్తముగా కలిగినటువంటి ఇదంతా దేని వలన? మనోకృతేన, మనస్సు చేత మనస్సు యొక్క సంకల్పాల చేత సిద్ధించబడిన అటువంటి వాటి చేత ఇచ్చేతత్. వక్ష్యతికి పుణ్యేన పుణ్యం ఇత్యాది తదేవ సక్త సహకర్మణైతే ఇది చ శృత్యంతరాత్. సరే, దీనికి 2 శృతుల ఉదాహరణలు కూడా చూపించారు. ఏమిటి దీనికి కారణం అంటే, ఇది ఏం చేస్తుందట? నీ సంకల్పం ఎలా ఉందో ఆ వచ్చే ప్రాణం కూడా ఈ శరీరంలోకి ఆ విధంగా నీ సంకల్పాన్ని అనుసరించే వస్తుంది. నాకు పుణ్యలోకం కావాలి అనే సంకల్పంతో నువ్వు 24 గంటలు అహర్నిశలో ఉంటే నిన్ను ఆ పుణ్యలోకాలకే తీసుకెడుతుంది. లేదా నువ్వు ఇంద్రియ వశుడై ఆ ఇంద్రియాలకు వాటికి సంబంధించిన భావనల్లోనే ఉండి వాటి చేత నడపబడుతూ ఉన్నవాడివి అయితే అదే లోకాలకి నిన్ను తీసుకెళ్తుంది అని చెప్పారు. ఇక్కడ ఏమని చెప్పారు అంటే, పుణ్యేన పుణ్యన్నయతి అని చెప్పారు. తదేవ సక్త సహకర్మణ ఇది. అదే విషయం కర్మణా సహ సక్త. ఆ ప్రాణం దేంతో సక్తమై ఉన్నది? కర్మ చేత కూడి ఉన్నది. అటువంటి ప్రాణం మనోకృతంగానే ఈ శరీరంలోకి వస్తున్నది. ఏమని అడిగాడు ప్రశ్న అంటే, కథం ఆయాత్యస్మిన్ శరీరంలోకి ఎలా వస్తున్నది? మనోకృతేనా. అది 2వ ప్రశ్నకి దానికి ఇక్కడ జవాబు చెప్పారు. మొదటి ప్రశ్న ఏమని అడిగాడు? కుత ఏష ప్రాణో జాయతే అన్నాడు. ఆత్మన ఏష ప్రాణో జాయతే. దానికి కొంచెం వివరణ కూడా చెప్పారు. యథైషా పురుషే ఛాయ ఏతస్మిన్ ఏతతు ఆతతం అని కూడా కథం కుతః ఏష ప్రాణో జాయతే అన్నదానికి ఆ 2 జవాబులు ఒకటే ప్రశ్నకి జవాబుగా చెప్పారు. తర్వాత ఏం చెప్పారు అంటే, కథమాయాతి అస్మిన్ శరీరే అన్నదానికి ఏం చెప్తున్నారు? మనోకృతేన ఆయాతి అస్మిన్ శరీరే. అంటే ఇప్పుడు ఒకసారి ప్రశ్న జవాబు కనుక మనం పరిశీలించి చూసుకుంటే, అథ హైనం కౌసల్యశ్చాశ్వలాయన పప్రచ్ఛ భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయాత్యస్మిన్ శరీరే ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే కేన ఉత్క్రమతే కథం బాహ్యమభిధత్తే కథం అధ్యాత్మం ఇది. తస్మై స హోవాచ అతి ప్రశ్నాన్ పృచ్ఛసి. అతి ప్రశ్నలు అంటే మనం లోకంలో అనుకునే అతి అంటే ఎక్కువ, అధికం అని కాదు. ఇక్కడ క్లిష్టమైన అని అర్థం. దానికి అర్థం చెప్పారు స్వామివారు. అతి ప్రశ్నాన్ దుర్విజ్ఞేయత్వాత్ కారణం చెప్పారు. అతి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టోసి. ఆ కౌశల్యుడికి ఒక యోగ్యతాపత్రం కూడా ఇచ్చారు. ఏమని? బ్రహ్మిష్టోసి. ఇదయ్యా బ్రహ్మతత్వం అంటే. ఇప్పుడు మనం కూడా ఈ విషయాన్ని గురించి అర్థం చేసుకోవాలి. ఏది బ్రహ్మతత్వం? నీ స్వరూపాన్ని నువ్వు ఇది చాలా ముఖ్యమైన విషయం. నీ స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే, స్వరూపం అంటే ఏమిటండి? స్వరూపం అంటే ఏమిటో కఠోపనిషత్తు చెప్పింది, కేనోపనిషత్తు చెప్పింది. కేనోపనిషత్తు ఏం చెప్పింది? ఈ శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణ చక్షుషశ్చక్షు. అన్నింటికీ అది ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. అది లేకపోతే ఇది పనిచేయదు. అది సూక్ష్మం, ఇది స్థూలం. ఆ సూక్ష్మమైనదే ఈ స్థూలమైన దానిని తన యొక్క దీంట్లో పెట్టుకున్నది. కాబట్టి ఈ స్థూలానికి ప్రత్యక్ష స్వరూపం అది ఉంటేనే ఇవి ఉంటాయి, ఇవి పనిచేస్తాయి, ఇవి ఉంటాయి. లేకపోతే ఇవి లేవు. వీటికి అసలు స్థితే ఉండదు. అదిగో అటువంటిది
వీటి యొక్క స్వరూపం. అలాగే ఈ మొత్తం అండపిండ బ్రహ్మాండాలంతా బ్రహ్మాండం ఉంది కదా, ఈ బ్రహ్మాండానికి అంతటికి ఒక స్వరూపం ఉన్నది. అది ఉంటేనే ఈ బ్రహ్మాండం ఉంటుంది. చెవికి చెవి అయిన ఆ పరతత్వం ఉంటేనే ఈ చెవి ఉంటుంది. అలాగే ఈ బ్రహ్మాండం మొత్తానికి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ తత్వం ఆత్మనః జాయేష ప్రాణో జాయతే, ఈ ప్రాణం జన్మించేది ఆత్మ నుంచే, ఈ సృష్టి మొత్తం జన్మించింది ఆత్మ నుంచే. కాబట్టి ఇది స్వరూపం. అంటే బ్రహ్మిష్ఠుడు అంటే ఏమిటి అర్థం? ఎందుకని ప్రశంసిస్తున్నాడు కౌసల్యుణ్ణి గురువుగారు అంటే, ఆ కౌసల్యుని యొక్క జిజ్ఞాస చాలా అపురూపమైంది. ఆయన సంవత్సరం ఉండి ఇది సాధించాడు. ఈ ఏమైనా సరే నేను ఆ స్థితికి చేరాలన్నటువంటి పట్టుదల ఆయనలో ఉన్నది. బ్రహ్మిష్టోసి అని ఆయనకు ఒక యోగ్యతా పత్రాన్ని కూడా ప్రదానం చేశాడు. తస్మాత్ తేహం బ్రవీమి, నీకు నేను చెప్తాను విను అంటూ చెప్తున్నాడు. ఆత్మన ఏష ప్రాణో జాయతే, ఆత్మ నుంచే ఈ ప్రాణం పుడుతున్నది. యథా, ఎలాగంటావా? ఏష ఛాయ పురుషే, పురుషుని యొక్క ఛాయ ఎలాగో అలాగా. యథా యథైషా పురుషే ఛాయ అయి ఏతస్మిన్, ఏతతు ఆతతం, ఏతస్మిన్ అంటే బ్రహ్మణి, ఏతతు అంటే ఈ ప్రాణాఖ్యం, ఆతతం అంటే సమర్పితం, దాని యందే ఇది సమర్పితమై ఉన్నది. ఛాయ ఏ విధంగా పురుషుని యందు సమర్పితమై ఉన్నదో, ప్రాణాఖ్యమైన అమృత రూపమైన ఛాయాస్థానీయమైన తత్వం సత్యే పురుషే ఆతతం అంటే సమర్పితం, సమర్పింపబడినది చేతతు, అది దాని అర్థం. తర్వాత ఎలా వస్తున్న కథం ఆయాతి అస్మిన్ శరీరే అని అడిగావు కదా, దానికి కూడా జవాబు ఈ శ్లోకంలోనే చెప్పేస్తాం. మనోకృతేనాయాత్ అస్మిన్ శరీరే, మనోకృతైన అంటే అర్థం ఇంకొకసారి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాణం ఎక్కడో ఆది దైవికంగా ఆది భౌతికంగా ఎక్కడో ఉంటే మనకేమిటి, మనకు దాంతో సంబంధం ఏముంది? అది ఏం చేస్తుంది? మనలో ఈ ఉపాధిలోకి వస్తుంది, వస్తేనే ఉపాధికి చలనం. ఇది ఏ వంక పెట్టుకొని అదే చెప్తున్నారు. ఎలా వస్తున్నది అంటే దాన్ని కేన వృత్తి విశేషణ, ఏ వృత్తి విశేషంతో అది వచ్చి ఇక్కడ విశిష్టమైన వృత్తి అంటే వ్యాపారం, విశేషం అంటే విశిష్టమైన వృత్తి, విశేషణ అంటే విశిష్టమైన ఏ విశిష్టమైన వ్యాపారంతో అది వచ్చి ఈ శరీరంలో కూర్చుంటున్నది. ఏ వృత్తి విశేషం అంటే మనస్సంకల్ప ఇచ్ఛాది నిష్పన్న కర్మ నిమిత్తం, ఆ కర్మలు చేయాలి ఈ మానవుడు, ఈ ప్రాణి ఇక్కడికి వచ్చి ఈ ప్రాణమే చేయాలి. ఏం చేయాలి? దేనికి అనుగుణంగా చేయాలి? మనస్సంకల్పం, మనస్సు ఏ విధంగా సంకల్పిస్తుందో అంటే మనస్సు పుణ్యకార్యాలు సంకల్పించి నాకు పరలోకం, నాకు ఆత్మతత్వం నా స్వరూపమే, నేను నా స్వరూపంలోనే నేనుండాలి అనుకుంటే నీ ప్రాణం నీకు అదే సిద్ధింపజేస్తుంది. అలా కాకుండా నీ మనస్సంకల్పం వేరేగా ఉంటే అదే చేస్తుంది. ఇప్పుడు ఈ మూడవ ప్రశ్న తప్పనిసరిగా మనం బాగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ముందు ఇంకొక మాట చెప్తారు. ఆ మరణించే మానవుడు ఏ విధమైన ఆలోచనతో మరణిస్తున్నాడో ఈ ప్రాణం అదే ఆ కోరికను నెరవేర్చి ఆ విధంగానే చేస్తుంది. దానికి అది నీకు నిరూపించి నీకు దాని మీద విశ్వాసం కలిగి నువ్వు నీ ప్రవర్తనని తదనుగుణంగా నిర్వహించుకోవటం కోసం మొదటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రశ్న వేయటం, ప్రశ్నకి జవాబు చెప్పటం లాంటివి ఇక్కడ జరుగుతున్నాయని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనస్సంకల్ప ఇచ్ఛాది నిష్పన్న కర్మ నిమిత్తం, ఆ పనులు చేయాలది, ఆ నిమిత్తంగా అది వృత్తి విశేషం. అంటే విశేషం ఎందుకని? ఇప్పుడు వృత్తిలో విశేషం ఉంది. అది ఈ శరీరంలోకి వచ్చి అన్ని శరీరాల్లో ఒకే పని చేయదు, అది విశేషం. ఏ ఉపాధిలో ఆ విశేషం. అటువంటి విశేషాలని చూపించటం కోసమే అది కూడా ఎక్కడ జన్మిస్తున్నాయి? మనస్సంకల్పాదుల చేత ఆ జన్మించినటువంటి ఆ క్రియలు చేయటం కోసమే
ఇది ఈ శరీరంలో అది కారణం ప్రవేశించడం. అంటే దీన్ని బట్టి నువ్వేం చేయాలి? సంవత్సరం మిమ్మల్ని బ్రహ్మచర్యంలోనూ పరమాత్మ నిష్టలోనూ ఉండమని చెప్పాం కదా, అదే కారణం దానికి. ఇప్పుడు మీ పని చాలా తేలికైంది కదా అని అంత అద్భుతమైనటువంటి పునాది ఏర్పరిచి ఈ ఉపనిషత్తు మనకి బ్రహ్మతత్వాన్ని దగ్గరికి తీసుకొచ్చి మనకి చూపిస్తున్నది. అది తదేవ సక్త సహకర్మణ, అది ఆ ప్రాణమే కర్మణా సక్త, కర్మచేత అది సక్తమై ఉన్నది. కర్మకి ప్రాణానికి అవినాభావ సంబంధం. అదే చెప్తున్నారు. కర్మఫలమునందు ఆసక్తుడైన జీవుడు కర్మతో కూడి ప్రవర్తిస్తాడు అని. వాడికి జీవుడికి ఆధారం, వాడి కోరిక ఏమిటి? కర్మఫలం. కాబట్టి ఆ ఫలం మీద ఆసక్తి ఉన్న జీవుడు అటువంటి కర్మతో కూడి ప్రవర్తిస్తాడు అని కూడా మరొక ఉపనిషత్తు చెప్పింది. ఆ మరొక ఉపనిషత్తు చెప్పినటువంటి కర్మయే వృత్తి విశేషం. ఆ వృత్తి విశేషాన్ని ఇక్కడ దాని ప్రకారం వచ్చి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నది. ఆయాతి ఆగచ్చతి అస్మిన్ శరీరే. తర్వాత మరి వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చుంటుందండి? ఎక్కడ ఉంటుందండి? ఏ ప్లేస్లో ఉంటుందండి? ఇప్పుడు దృశ్య జ్ఞానం కళ్ళులోనే ఉంది, శ్రవణ జ్ఞానం చెవిలోనే ఉంది, శబ్ద జ్ఞానం నోట్లోనే ఉంది. అలాగే ఈ ప్రాణం కూడా ఎక్కడుందండి అంటావా? ఈ ప్రాణం ఎక్కడుందో ఎలా ఉందో అది తెలుసుకుంటే నీకు బ్రహ్మజ్ఞానం చాలా తేలిగ్గా సిద్ధిస్తుందయ్యా. బ్రహ్మజ్ఞానం ఎక్కడో దూరంగా లేదు. నీ శరీరంలో నీ ఆత్మస్థితిని, నీ స్వరూపాన్ని, నీ నీ మనస్సు, ప్రాణము మనస్సు ఈ రెండే శరీరంలో కదిలేవి, చైతన్యం కలవి. వాటి యొక్క స్వరూప స్వభావాలు నువ్వు తెలుసుకుంటే నీకు నీ బ్రహ్మనిష్ట మరింత పటిష్టం అవుతుంది అని చెప్పటానికే ఈ విషయమైనటువంటి ఇది వచ్చింది. ఎలాగా ఉంటుందో చెప్తాము, విను. యథా సమ్రాడేవాధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ ఇతి ఏవం ఏవ ఏష ప్రాణః ఇతరాన్ ప్రాణాన్ పృథగేవ సన్నిధత్తే. అదే చెప్తున్నారు. ఏమని? యథా, ఏ విధంగా అయితే సమ్రాట్ రాజుగారు, ఒక సామ్రాజ్యాధిపతి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? అధికృతాన్ అంటే అధికారుల్ని వినియుంక్తే నియోగిస్తాడు. ఒక్కొక్క గ్రామానికో కొన్ని గ్రామాల సముదాయానికో ఒక అధికారిని నియమించి నువ్వు ఇక్కడ ఉండు, ఈ పని చేయి అని నియమిస్తాడు. ఆ నియమింపబడిన అధికారి ఆ పని చేయవలసిందే, లేకపోతే రాజు శిక్షిస్తాడు. యథా సమ్రాడేవా అధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ. ఎంత అందంగా చెప్తుందో, చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నది ఉపనిషత్తు. ఈ గ్రామాల్ని నువ్వు చూడు, ఇంకోసారి ఇదిగో ఈ గ్రామాల్ని నువ్వు చూడు అని వివరంగా విడివిడిగా. అలా చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళలో వాళ్ళు ఏమైనా కొడుకు చేస్తారేమో అని ఒక రాజశాసనం స్పష్టంగా ఉంటుంది. అలాగే ఏతే తిష్టస్వ ఇది ఏవం ఏవ ఏష ప్రాణః ఇతరాన్ ప్రాణాన్, ఈ ప్రాణం ఇతర ప్రాణాల్ని పృథకేవ సన్నిధత్తే, వేరువేరుగా. మళ్ళీ ఒకదానికి ఏమి ఇక్కడ ఎంక్రోచ్మెంట్ లాంటివి ఉండవు. ఇదిగో నీ పని ఇదే, నువ్వు నీ పనే చేయి, ఇంకో పని చేసావా చంపేస్తా అన్నట్లుగా. యథా సమ్రాడేవాధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ ఇది ఏవమేవైష ప్రాణః ఇతరాన్ ప్రాణాన్ పృథక్ సన్నిధత్తే. చెప్తున్నారు. యథా ఏన ప్రకారేణ లోకే రాజా సమ్రాడేవ గ్రామాదిషు అధికృతాన్ వినియుంక్తే కథం ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ. ఇదిగో ఈ గ్రామాలు నువ్వు అధికారివి, వీటికి నువ్వు అధికారివి అని చెప్తాడు. ఏవమేవా, అలాగే యథా దృష్టాంతంలో చెప్పబడిన విధానంగానే ఏషః ముఖ్యః ప్రాణః, ఈ ముఖ్య ప్రాణం ఉన్నదే ఇతరాన్ ప్రాణాన్ అంటే చక్షురాదీన్, ఈ ఇంద్రియాలని ఆత్మభేదాన్, అవి ఎవరు? తన భేదాలే అవి, వాటికి ఆత్మ కూడా తానే. ఆత్మభేదాన్ తన యొక్క స్వరూప
తన యొక్క ప్రతిరూపాలైనటువంటి వాటిని ఆత్మభేదాన్ చ పృథక్ పృథక్ ఏవ యథాస్థానం సన్నిధత్తే, విడివిడిగా యథాస్థానంలో సన్నిధత్తే నియమించి ఉంచుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి ఈ 4 శ్లోకాలు మనం పూర్తి చేశాం. అథ హైనం కౌసల్యశ్చాశ్వలాయన పప్రచ భగవన్ కుతయేష ప్రాణో జాయతే కథమాయాత్యస్మిన్ శరీరే ఆత్మానం ప్రవిభజ్య కథం ప్రాతిష్టతే కేనోత్క్రమతే కథం వాక్యమభిధత్తే కథమధ్యాత్మం ఇది. తస్మై స హోవాచ అతిప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టోసి ఇది తస్మాత్ తేహం బ్రవీమి. ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైషా పురుషే ఛాయా ఏతస్మిన్నేతదాతతం మనోకృతేనాయాత్యస్మిన్ శరీరే యథా సమ్రాడే వా అధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ ఇతి ఏవమేవైష ప్రాణః ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథగేవ సన్నిధత్తే. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుం స్వస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యోరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతికి.